హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు నేను ఇంట్లో నెయ్యి తయారు చేశాను. దానికోసం 1 మంత్ నుంచి దాచానండి మీగడని. దాంట్లో ఒక హాఫ్ కప్ పెరుగు వేసి బాగా మింగిల్ చేసి తోడు పెట్టాను. తోడు పెడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని చెప్పేసి మూత పెట్టి ఒక హాఫ్ డే మామూలుగా వదిలేసాను. దానివల్ల మీగడ బాగా తోడుకుంటుంది. అండ్ ఈ మీగడ నేను గేదె పాలతో, అంటే పల్లెటూరు కొంచెం దగ్గరగా ఉందని నేను రోజు గేదె పాలే వాడతాను కాబట్టి ఆ మీగడని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఐస్ వాటర్ మెయిన్ రెడీ చేసుకోండి. మామూలు వాటర్లో వేస్తే ఆ మీగడ కాస్త మజ్జిగలో అయిపోతుంది. కాబట్టి మనం ఐస్ ముక్కలు యూస్ చేయడం వల్ల బటర్ అనేది సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయిన దాన్ని నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. లేకపోతే మనం నెయ్యి కాచేటప్పుడు ఆ స్మెల్ టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి నేను బటర్ని 2 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో వెన్న. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే బయట ఎంత యూస్ చేసినా కూడా మనకు వచ్చిన డౌట్ ఉంటుంది మదర్స్కి. సో నాకు ఇలాగ వెన్న తయారు చేసి ఇంట్లో పిల్లలకి యూస్ చేసే అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇలాగ కాచిన నెయ్యిని నేను పిల్లలకి డైలీ వేస్తాను. నేను కరివేపాకు యూస్ చేస్తున్నాను. తమలపాకులు కూడా యూస్ చేసినా కూడా హెల్తీయే అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మాడిపోకుండా ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండండి. ఇలా మాడింది అంటే నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగోదు అస్సలు. కాబట్టి ఇలా కలుపుతూ ఒక సెపరేట్ జార్లోని నేను సెపరేట్ చేసుకున్నాను. ఈ జారు ఒక 600 గ్రామ్స్ అండ్ ఇంకొక బాక్స్తో కూడా వచ్చింది నాకు. మన వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్.